అప్పుల ఊబిలో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు అన్నారు. రాష్ట్రం అప్పుల నుంచి కోలుకోవాలంటే కేంద్ర సాయం అవసరమన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుండి బయటపడేలా చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. అలాగే వక్ఫ్ బోర్డు కోసం చట్టం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఓ మతాన్ని రెచ్చగొట్టి రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. గచ్చిబౌలి భూమి వ్యవహారంలో ఉన్న ఆ బీజేపీ ఎంపీ ఎవరో కేటీఆర్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే తమకు బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేసే ఆలోచన లేదని, కాంగ్రెస్తోనే ఫ్రెండ్లీ పాలసీ కొనసాగిస్తామని ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు అయితే అన్నారన్నమాట. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అంటే తెలంగాణ మాత్రం పూర్తిగా అప్పుల్లో అయితే కూరుకుపోయిందని, సో అప్పుల్లో మునిగిపోయిందని, రాష్ట్రం అయితే అప్పుల ఊబుల్లోకి అయితే కొట్టుమిట్టాడుతుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఈయనైతే అన్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.